మనము కొన్ని పర్వతాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ పర్వతాల యొక్క అనుభవాలలో నుంచి కొన్ని ఆత్మీయమైన పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతూ ఉండగా మనందరము కూడా నేర్చుకుంటూ ఆత్మీయంగా పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి సియోను కొండ అనే ఆ పర్వతాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిని గురించిన విషయంలో సియోను కొండ అనే పాఠ్యాంశంలో లేక ఆ భాగంలో హెబ్రీ పత్రిక నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. 12వ అధ్యాయము 18 నుంచి ఒకసారి చదవగలరని కోరుతూ ఉన్నాను. ద బుక్ ఆఫ్ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి చదివి సహాయం చేయండి. మైక్లో సృష్టించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును బోరధ్వనికి మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే సీనాయి కొండ గురించి పౌలు గారు హెబ్రీ సంఘానికి తెలియజేస్తున్నాడు. సీనాయి పర్వతం యొక్క ఆ అనుభవం, లేకపోతే ఆ కొండ మీద వారు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే కొండ కింద ఉండి ఆ దర్శనాన్ని చూశారో, దేవుడు దిగిరాటాన్ని ఏ విధంగా వాళ్ళు చూశారు, చూసి ఎలా భయపడ్డారో, ఆ విషయాన్ని అక్కడ జరిగిన విషయం అంతా కూడా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఈ సీనాయి కొండ దగ్గరకు 3 రోజులు సిద్ధపడి రమ్మని ఈ యొక్క ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తే, ఆ మాట ప్రకారం మోషే ఇశ్రాయేలీయులకు చెప్తే ఇశ్రాయేలీయులు సిద్ధపడే వచ్చారు. ఆ కొండ మీద ఏ జంతువైనా ఉండటానికి వీలేదన్నారు. ఆ కొండ మీదకి దేవుడు దిగి వచ్చాడు 3వ రోజున. దిగి వచ్చినప్పుడు కొండ కింద ఉన్న ఇశ్రాయేలీయులందరూ కూడా చూచి భయపడి పారిపోయారు. మోషేతో ఇశ్రాయేలీయులు అన్నారు, నీవు మాతో మాట్లాడు, మేము బతుకుతాం మోషే, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం కూడా. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు దిగి రావటం కానీ, దేవుడు ఆయన మహిమను చూపించటం కానీ, ఇదంతా చూస్తే ఇశ్రాయేలీయులు భయపడ్డారు. భయంకరమైన బోరల ధ్వని, మెరుపులు ఉరుముల ధ్వని, ఇదంతా మహా వెలుగు, అగ్నిలో నుంచి దేవుడు ప్రత్యక్షమై సీనాయి కొండ శిఖరమున ఆయన దిగినప్పుడు, ఆ ప్రత్యక్షత చూసినప్పుడు, ఆ కొండ బద్దలైపోయినట్టుగా, కొండ భూకంపం వచ్చినట్లుగా అయిపోయినప్పుడు, ఆ పరిస్థితి అంతా చూసిన ఇశ్రాయేలీయులు అందరూ భయపడ్డారు. దేవుని యొద్దకు వెళ్ళుటకు, ఆయనతో మాట్లాడటకు వీళ్ళకి ధైర్యం సరిపోలేదు. దేవుని చూడాలనుకున్న మాట వాస్తవమే, కానీ ఇక్కడ విషయం చూస్తే ఏంటంటే, వారు దేవుని యొద్దకు వచ్చి ఆయనతో మాట్లాడే అంత సామర్థ్యం వారికి లేనట్టుగా ఇక్కడ కనబడుతుంది. వారు పారిపోతున్నారు, అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతున్నారు. ఆ సందర్భాన్ని ఇక్కడ పౌలు గారు ఉటంకించి హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆ కొండకైతే ఇశ్రాయేలీయులు వెళ్ళలేకపోయారు, అది చాలా భయంకరమైన దర్శనము, అక్కడ ఏ జంతువు కూడా ఆ కొండను తాకటానికి వీల్లేదనే పరిస్థితులు ఉన్నాయి. జనులు కూడా ఆయన దర్శనాన్ని చూసి పారిపోతున్నారు. అయితే ఇప్పుడు మనం వెళుతుంది సీనాయి పర్వతం మీద కాదు, కానీ జీవము గల దేవుని కొండ అయిన సియోను కొండకు వెళుతున్నాము అనే ఒక ఉద్దేశాన్ని పౌలు గారు తెలియజేస్తున్నాడు. సియోను కొండ, అందరు చెప్పండి ఆ మాట. ద మౌంట్ ఆఫ్ జయోన్, సియోను కొండ. ఈ అనుభవానికి వెళుతున్నాం మనమందరం అని, ఈ కొండ దగ్గరికి వెళుతున్నాం, లేక జీవము కలిగిన దేవుని పర్వతం అనబడిన సీనాయి కొండకు వెళుతున్నాం, సియోను కొండకు వెళుతున్నాం అని పౌలు గారు ఇక్కడ లేఖనంలో తెలియజేస్తా ఉన్నాడు. అయితే 21 నుంచి ఏమంటున్నాడంటే, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే ఏమంటున్నాడు, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. హల్లెలూయా. ఏమంటున్నాడంట మోషే? సీనాయి పర్వతం దగ్గర మోషే దేవుడి రాకను చూచి ఆయన కూడా వణికిపోయాడంట. ఆ మాట మనకు అక్కడ సంఖ్యాకాండంలో రాయబడలేదు కానీ, లేక నిర్గమాకాండంలోనైనా అది రాయబడలేదు కానీ, భయపడుతున్నాను అని ఆ మాట పౌలు గారు ఇక్కడ రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మోషే కూడా ఆ కొండ దగ్గరికి వెళ్ళటానికి వణుకుచున్నాను అని రాయబడింది. అంటే మోషే కూడా భయపడ్డాడు, మోషే కూడా చాలా భయపడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అయితే అది సీనాయి కొండ.
కానీ మనం వెళుతున్న కొండ ఏంటయ్యా అంటే సియోను కొండ. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే 22లో అంటున్నాడు ఆ మాట, చదువుదాం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా అనగా పరలోకపు యెరూషలేమునకు పరలోక యెరూషలేమునకును. చూడండి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? వేవేల క్షమించండి, ఒక్క నిమిషం ఆగండి. ఏ ప్రదేశానికి వెళుతున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, మన ప్రయాణం ఎక్కడికి అనే మాట పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన జర్నీ ఎటు, మనం ఎక్కడికి వెళ్ళదలిచాం, మన యొక్క ఉనికి ఎక్కడ ఉండేది, అసలు మనం వెళ్ళాల్సిన ప్రదేశం ఏంటి అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. జీవము గల దేవుని కొండ అయిన సియోను కొండకి వెళ్తున్నాం, అలాగే వేవేల దూతల దగ్గరికి వెళుతున్నాం, అలాగే దేవుని పట్టణానికి వెళుతున్నాం, అలాగే దేవదూతల యొద్దకు వెళుతున్నాం, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం దగ్గరికి వెళుతున్నాం, వారి మహోత్సవానికి వెళుతున్నాం, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు వెళుతున్నాం అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు ప్రకటించేది ఏంటంటే, మనము వెళ్ళుచున్న ప్రదేశము మహిమకరమైనది. హల్లెలూయా. మనము వెళ్ళి అక్కడ నివసించబోతున్నాం. వచ్చి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేది కాదు, అక్కడే ఉండేది, అక్కడే యుగయుగాలు ఉండేది. అంటే దేవుని సన్నిధే యుగయుగాలు మనం ఉండే ప్లేస్, అది దేవుని పట్టణం. అక్కడ కోట్ల మంది దేవదూతలు ఉన్నారు, అక్కడ పరిశుద్ధులు ఉన్నారు, అక్కడ నీతిమంతుల ఆత్మలు ఉన్నారు, అక్కడ జ్యేష్ఠుల సంఘం ఉంది అని అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. అంటే ఇక్కడ కంటే అక్కడ విలువైనది ఉంది, ఇక్కడ కంటే అక్కడ మహిమ కలిగి ఉంది, ఇక్కడ కంటే అక్కడ జీవంతో కూడుకుని ఉంది. హల్లెలూయా. మరి ఇప్పుడు మనుషులు కోరుకుంటుంది ఏంటి? మనుషుల యాత్ర ఎక్కడికనంటే, భూమి మీద మనుషులు అనేక రకాల యాత్రలు చేస్తున్నారు, కానీ ఆ యాత్రలో ఎక్కడో మనకు పాపక్షమాపణ, ఎక్కడో క్షేమం, ఎక్కడో ప్రశాంతత దొరుకుతుందని పరిగెడుతున్నారు. కానీ అసలు వాస్తవానికి మనుషుల యాత్ర పరలోక సంబంధమైన యాత్ర, అది పరసంబంధమైంది. అక్కడే మహిమకరమైనవి ఉన్నాయి. ఆ మహిమకరమైనవి ఉన్నవి కనుక అక్కడికి నా ప్రయాణం ఉందని ఒక్కసారి నీకు అర్థమైతే, ఇక్కడ భూలోకంలో నువ్వు ప్రశాంతంగా జీవించడానికి ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఇది వాస్తవం. మనం వెళుచున్న ప్రదేశం పరిశుద్ధ పట్టణం, అది 12 రాళ్లతో పునాది కలిగిన పట్టణం. ఆ పట్టణాన్ని గురించి మరి ప్రకటన గ్రంథములో మనం ఒకటిసారి చదువుదాం. 21వ అధ్యాయం. మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు అర్థమైతే, అది అంత విలువైందో నీకు అర్థమైతే, ఈ భూమి మీద నువ్వు ఆ పట్టణంలోనే నేను ఉండాలని నువ్వు కోరుకోవటానికి, ఈ భూమి మీద నువ్వు ఏవి విసర్జించాలో దానికోసం, ఆ పట్టణం కోసం, ఆ మహిమ కోసం, ఆ పరిశుద్ధులతో ఉండటం కోసం ఇక్కడ నువ్వు వదిలిపెట్టాల్సినవన్నీ వదిలిపెట్టాలి. ఆ సమర్పణ దేవుడు నీలోకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నువ్వు పొందబోయేది విలువగలది, మహిమకరమైనది. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 10వ వచనం. ఆత్మవశుడనై ఉన్న నన్ను. ఇక్కడ మనం దేవుని పట్టణంలోకి వెళ్తున్నాం కదా, ఆ వెళుతున్నది మనం ధ్యానం చేస్తున్నాం. ఆ పట్టణాన్ని గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, మనం వెళ్ళబోయే పట్టణం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు వింటున్నారు. ఆత్మవశుడనై ఉన్న నన్ను అంటే దైవ సంబంధమైన దేవుని పరిశుద్ధాత్మతో నింపబడితే తప్ప ఆ పెళ్లి కుమార్తెను మనం చూడలేమా? అవును. ఇక్కడ ఆత్మవశ్యుడనైన నన్ను అంటే, ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి యోహాను గారితో దేవుడు అతన్ని తన ఆత్మతో నింపాడంట. తన ఆత్మతో నింపాడు అంటే ఆత్మవశ్యుడైపోయాడు, అంటే పరిశుద్ధాత్మ వశమైపోవాలి. హల్లెలూయా. ఏదైనా మనం దైవ దర్శనాలు చూడాలంటే నువ్వు ఎవరి స్వాధీనంలో కాదు ఉండాల్సింది, పరిశుద్ధాత్ముడి స్వాధీనం, పరిశుద్ధాత్ముడి వశమైపోవాలి. హల్లెలూయా. నీ వశమౌదును, జఫన్య శాస్త్రి గారు రాసినటువంటి అద్భుతమైన పాట. నువ్వు ఎవరి వశం? ఫోన్ వశమా? ఎవరి వశం? ఎవరికి దాసోహం అయిపోయావు? బలహీనతలకా? మేము ఫోన్ వాడతాం, దానికి లిమిట్ ఉంటుంది. మాకు ఖచ్చితంగా నాకు లిమిట్ పెడతాను నేను దానికి. ఫోన్ అవసరమే, కానీ దాని వశమైపోయినటువంటి వాళ్ళు, దానికి బానిసైపోయినటువంటి వాళ్ళు, అది చెప్పినట్టు నడిచే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అదే తప్పు. ఇక్కడ నేను ప్రకటించేది ఇది ఒక్కటే కాదు, మనిషి మత్తుకి వశమైపోయిన వాళ్ళు ఉన్నారు, పాపానికి వశమైపోయిన వాళ్ళు ఉన్నారు, శరీరాశలకు వశమైపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సమర్పణలు లేవు చాలా మందిలో. ఆ సమర్పణలు ఉంటేనే దేవుల్లో మనం కొనసాగలం. సమర్పణలు కూడా ఉండాలి. సమర్పణ ఉంటేనే దేని విషయం కాకుండా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగా. వాళ్ళకి తిండి చూతెప్పించి దాని వశమైపోయి ఉంటారు ఆల్రెడీ. కొంతమందికి స్త్రీలను చూస్తే దాని వశమైపోయి ఉంటారు, వాటి వశమైపోయి ఉంటారు, అపవిత్రమైన వాటికి వశమైపోయి ఉంటారు. ఇవన్నీ లోక సంబంధమైనవి, వాటికి కాదు. మనము పరిశుద్ధాత్మ వశం అవ్వాలి, పరిశుద్ధాత్మ వశం అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా,
మీరు దైవజనుల్లో ఏం చూస్తున్నారో అది మీరు గనక రియల్గా గమనించగలిగితే ఇతడు రోషం కలిగినోడా కాదా, ఇతడు ఎవరి వశం అయిపోయినాడు, అసలు ఇతని ఉద్దేశం ఏంటి, అసలు ఇదేంటి అని మీకు అర్థమైతే, మీ దైవజనుడు ఎలాంటి వాడని మీకు అర్థం చేసుకోగలిగితే మీరు ఈ రూట్లో రావడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇది నేను వాస్తవం చెప్తున్నాను. ఇది సాక్ష్యం. చెప్పండి ఏంటది? సాక్ష్యం, విట్నెస్, మంచి టెస్ట్ మనీ, రోషం కలిగినోడు. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రోషం కలిగిన వాళ్ళు, మందే ఉందిలే. కానీ నేనేమన్నానంటే, అన్ని విధాలుగా మనము లోక సంబంధమైనవన్నీ అని అనుకొని వాటి వశ్యము కాకుండా ఆత్మవశ్యం అవ్వాలి. దేవుని స్తోత్రం. అది ఎలా సాధ్యపడుతుంది? ఇప్పుడు ఇందా మేము ప్రార్థనలో కూర్చున్నాం. ప్రార్థనలో కూర్చున్నప్పుడు దాదాపుగా 1 గంట ఈజీగా చేసేసాం. కూర్చున్నామంటే 1 గంట ఈజీ. మాకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అన్నట్టుగానే ఉంటుంది 1 అవర్ ప్రేయర్. ఆయన 1 గంట, నేను 1 గంట చేసినా కానీ మిగతా జనం రాల. ఏంటి అంటే విజ్ఞాపన అనేది ఆలోచిస్తే అది నిన్ను ఎంతగానో ఒక ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వ్యక్తిగా తయారు చేసేది. అసలు విజ్ఞాపనే చాలా ప్రాముఖ్యమైనది బుధవారం ఉపవాస ప్రార్థన రోజున. హల్లెలూయా. అంటే నువ్వు ఏ స్టేజ్కి రావాలంటే నువ్వు ఆత్మవశ్యం అయిపోవాలి, ఆత్మవశ్యం కావాలి, ఇంకెవరి వశ్యమో కాదు, ఆత్మవశ్యం అవ్వాలి. అప్పుడు నువ్వు పరసంబంధమైనవి చూడటానికి దేవుడు నీకు ఒక అవకాశం, ఒక ద్వారం తెరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 2 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో అనుకుంటాను, ఐ థింక్ ఇట్ ఈస్. ఒకసారి చూద్దాం, ఒకసారి అటు వెళ్దాం ప్లీజ్, కమింగ్ టు ద పాయింట్. మనం మరలా వద్దాం. ద బుక్ ఆఫ్ 2 కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 1, 12 నుంచి 1, 2వ అధ్యాయం 1. అతిశయపడ్డ నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. ప్రభువు దర్శనం వలన గురించి ప్రత్యక్షతలను గురించి చెప్పుదును. క్రీస్తునందున ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశాన్ని కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, కానీ అది దేవునికి తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనుక్కుపోబడెనో లేక శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను అని అన్నాడు. దేవుడు అట్టి వాటిని గురించి అతిశయించుదును అన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఆత్మతో వెళ్ళాడు, ఆత్మలోనే ఆత్మవశ్యమైపోయి వెళ్ళాడు. పౌలు గారు కూడా ఎక్కడికి వెళ్ళాడు? పరదేశం వెళ్ళాడు. ఆయన కూడా చెప్తున్నాడు, నేను పరదేశం చూశానని. అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటలు వచింపశక్యం కాని మాటలు ఎవడు మాట్లాడకూడదయ్యి అని అంటాడు. అంత పవిత్రమైన, అంత పరిశుద్ధమైనటువంటి మాటలు అక్కడ వచింపబడుతున్నాయి. హల్లెలూయా. ఆత్మవశ్యుడైతే ఈ దర్శనం పొందుతాం. కంటిన్యూషన్ చేద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం కంటిన్యూషన్ చేద్దాం. ఆత్మవశ్యుడు నేను ఆ మాటకు చెప్పాలనిపించే 2 మాటలు చెప్పాను. ఓకే, రైట్, ప్లీజ్ రీడ్ చాప్టర్ 21 వర్స్ 10. ఆత్మవశుడనే ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగివచ్చుట నాకు చూపెను. అంటే దేవుని పట్టణం, అది పరలోక పట్టణం, అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది. దాంట్లోకి మనం వెళ్ళి నివసించబోతున్నాం త్వరలో. దేవుని స్తోత్రం. అవర్ లివింగ్ స్టేజ్, అవర్ లివింగ్ ప్లేస్ ఇట్స్ వెరీ మోస్ట్ గ్లోరియస్. చాలా మహిమగల పట్టణం అది. ఆ పట్టణంలో మన వారసులమే అక్కడ శాశ్వత కాలంగా ఉండబోతున్నాం. దాన్ని దేవుడు మన కొరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. హల్లెలూయా. అది మహాపరిశుద్ధమైన మహిమ కలిగిన దేవుని వెలుగున్న పట్టణం. దేవుని స్తోత్రం. అందులో మనం ఉండబోతున్నాం. ఈ దేహాన్ని వదిలిన మరుక్షణం అక్కడికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ దేహాన్ని విడిచిన మరుక్షణం మన పరదేశంలో ఉన్న దేవుని వాగ్దానం మేరకు ఒకరోజు పరలోక పట్టణంలోనికి మనం ప్రవేశిస్తాం. దేవుని స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెబుదాం అందరము. ఓకే, ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇక్కడ పట్టణాన్ని నాకు చూపించాడు అంటున్నాడు యోహాను గారు. 11వ వాక్యం. దాని అందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంత వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఒక రత్నం ఎలా మెరుస్తుందో, డైమండ్ ఎలా మెరుస్తుందో అలా ఉంటుందంట ఆ పట్టణం యొక్క వెలుగు. ఒక డైమండ్ ఎలా మెరుస్తుందో అంత గొప్పగా ఉంటుందంట దాని వెలుగు. ఆ పట్టణములో ఉన్న వెలుగు. ఎన్ని కోట్లు పెట్టి కొంటావు నువ్వు? కొనగలవా? నీ వల్ల ఇద్దా? అనిల్ అంబానీ గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కొనగలరు. అది డబ్బులు పెట్టి కొనేదా?
మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం, బాప్తిస్సాలతో ఆత్మీయ నడిపింపులో ఎదిగి సంపాదించుకునేది. అది ఊరికే వచ్చేది కాదు, ఎన్ని కోట్లు పెట్టినా రాదు. అది ఆత్మీయ జీవితాన్ని బట్టే నీకు అక్కడ ఆ పట్టణంలో ప్రవేశం అనేది ఉంది. ఈ ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఆ పట్టణంలో నీకు ఒక స్థానం అనేది ఉంటుంది. దేవుని స్తోత్రం. సో ఇక్కడ నీవు గమనిస్తే ఈ దగదగ మెరిస్తే ఈ పట్టణం దిగి రావటం యోహాను గారికి చూపించాడు. ఆ పట్టణంలోకి మనం ఒక రోజున ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా చెప్పండి. ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. చదువుదాం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును. ప్రాకారం అంటే ఏంటి? గోడ. అది కూడా చాలా వజ్ర వైడూర్యాలతో మెరిసిపోతూ ఉండేటువంటి గోడ. ఆ పట్టణం చుట్టూ గోడ ఉందంట, ప్రాకారం. అది నువ్వు నేను మట్టితో కట్టుకున్నది కాదు. అది వజ్ర వైడూర్యాలతోనో బంగారంతోనో మరి ఎట్టగట్టాడో. అది ప్రాకారం అంతా మహిమతో కూడుకున్న ప్రాకారమే. అది కూడా గోల్డే, అది కూడా వజ్ర వైడూర్యాలతోనే కట్టి ఉంటుంది. దానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? చదువుదాం. 12 గుమ్మములను ఉండెను. చాలు. ఇక్కడ ఈ భూమి మీద నావే చూడండి, ఈ భూమి మీద యెరూషలేము ఉందా లేదా? యెరూషలేము ఉందా లేదా? యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉందా లేదా? దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న యెరూషలేముకి పట్టణం చుట్టూ గోడ ఉంది. ఆ గోడకి 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల్లో తూర్పు గుమ్మ మూసేసి ఉంది. తూర్పు గుమ్మ మూసేశారు. దానికి స్టోరీ ఉందిలే. ఆ మూసేసినటువంటి ఆ గుమ్మం బద్దలై చేసుకుని యేసుప్రభు వారు మొత్తం బహిరంగ రాకడలో వచ్చినప్పుడు ఒలివ కొండ మీద పాదాలు పెట్టి ఆ కొండ బద్దలైపోతే విశాలమైన లోయ ఏర్పడింది. యేసుప్రభు వారు ఆ కొండ మీద నుంచి దిగి ఆ లోయలో నుంచి పడి యెరూషలేము పట్టణం దగ్గరికి తూర్పు గుమ్మం దగ్గరికి వచ్చి ఎదురు పడుతుందంటే తూర్పు గుమ్మం కూడా పగిలిపోద్ది. ఆ దారిలో నుంచి డైరెక్ట్గా మందిరంలోకి వెళ్తాడు. ఆ ప్రసన్నత రాబోతుంది. అది ఎప్పుడంటే బహిరంగంగా యేసుప్రభు వచ్చేటప్పుడు. దేవుని స్తోత్రం. నేను మీకు ఆల్రెడీ ప్రకటిస్తూనే ఉన్నాను బాగా. ఏంటంటే రాకడ, రెండో రాకడ అందరికీ ప్రత్యక్షంగా కాదు, రహస్య రాకడ. అది అంటే మెరుపు వలె వస్తాడు, మెరుపు వలె తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పేశాను. అప్పుడు ఆయన పొడిచిన వాడు కూడా లేచి చూసే అంత టైం ఉండే రాకడ కాదు. ఆయన పొడిచిన వాడు కూడా చూసేది ఎప్పుడంటే బహిరంగ రాకడ మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది రెప్పపాటులోనే తయారయ్యేది, రెప్పపాటులోనే జరిగిపోయి మెరుపు వంటి రాకడ, రెండవ రాకడ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ పట్టణం ఏదైతే ఉందో దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. గుమ్మానికి ఒక పేరు ఉంటుంది. దేవుని స్తోత్రం. 12 గుమ్మాల మీద ఒక్కొక్క శిష్యుని పేరు ఉంటుంది. చదవండి. ఆ పట్టణమునకు 12 గుమ్మములుండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవదూత. 12 మంది ఉంటారంట 12 గుమ్మాల దగ్గర. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలు. రూబేను గోత్రం నుంచి మనష్షే, ఎఫ్రాయిము, మొత్తం 12 గోత్రాలు. అయితే ఆ గోత్రాలు ఒక్కొక్క గోత్రం పేరు, గుమ్మం మీద రాయబడి ఉందంట. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. అంటే ఆ ప్రాకారానికే 12 పునాదులు ఉందంట. ఆ పట్టణ ప్రాకారానికి ఎన్ని పునాదులు ఉంది? ప్రాకారానికైనా ఉంది. చదవండి మళ్ళీ ఒకసారి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. చూడండి అందరూ. గోడ కింద 12 పునాదులు ఉన్నాయి. ఆ 12 పునాదుల పేర్లు ఈయనకు కనపడ్డాయి. ఆ 12 పునాదులు అపోస్తుల పేర్లు అంట. ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క అపోస్తులుడి పేరు ఉంది. మొత్తం 12 పునాదులు, 12 మంది శిష్యుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ పేర్లు యోహాను గారు చూశాడు. వాట్ ఏ విజన్ ఇట్ ఈస్. అది చూసి అవి రాసేసాడు. ఇప్పుడు 12 మంది అపోస్తుల పేర్లు మనం చెప్పొచ్చు, కానీ యూదా తప్పిపోయాడు. యూదా ప్లేస్లో ఎవరని చెప్పొచ్చు? అపోస్తులైన పౌలు గారని చెప్పొచ్చు. 12వ శిష్యుడిగా చెప్పుకోదగిన వాడు, గొప్ప అపోస్తులత్వానికి నిజమైన గురుతుగా ఉన్నటువంటి వాడు, గొప్ప సేవ చేసిన వాడు. అవునా? అపోస్తులు మత్తీయ అని చేర్చబడ్డాడు, కానీ మత్తీయ కంటే కూడా పౌలు గారు గొప్ప సేవ జరిగించినట్లుగా లేఖనంలో రాయబడింది. అవునా కాదా? 14 పత్రికలు పౌలు గారి వాక్యం అంతా ఆయనదే ఉందిగా కొత్త నిబంధనలో. అంటే అపోస్తులత్వానికి ఏం మాత్రం తక్కువ కానీ మరి ఎక్కువే అయినటువంటి గొప్ప సేవ జరిగించిన పౌలు గారు, ఆయన పేరే నేను అనుకుంటున్నాను 12 పునాదులు రాళ్ళు ఏవైతే ఉన్నా ఆ రాళ్ళలో ఒక పేరు ఆయనకే ఉంటుందని నేను తలుస్తున్నాను. నేను అనుకుంటున్నాను అలాగా. దిస్ ఈజ్ మై థింకింగ్, దట్స్ ఆల్. ఇది వాక్యంలో ఉందని కాదు నేను చెప్పేది.
అయితే అంత బలమైన సేవ జరిగించిన వాని పేరు పునాదుల్లో రాయి మీద రాకుండా ఉంటుందంటారా? హల్లెలూయా. ఓకే, మత్తయి గురించి, మత్తీయ వేరు మత్తయి వేరు. మత్తీయ అనబడినటువంటి వ్యక్తి సేవ జరిగించాడు, బలమైన సేవ చేశాడు ఆయన కూడా. కానీ ఆయన గురించినటువంటి పత్రికలు ఒక్కటి కూడా మనకి అవైలబుల్గా లేవు. ఆయన కూడా హతసాక్షి అయిపోయాడు. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ 12 మంది అపోస్తుల పేర్లు గోడ కింద, ప్రాకారం కింద ఉన్న 12 రాళ్ల మీద ఒక్కొక్క అపోస్తుల పేరు రాయబడి ఉంది. ఓకే, తర్వాత ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకర్ర యుండెను. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అదంతా వివరించడానికి టైం సరిపోదు, మళ్ళీ ఇది ఆగిపోతుంది. మళ్ళీ నా వైపు చూడండి అందరూ ఒకసారి. ఆ పట్టణాన్ని కొలవటాన్ని ఒక దేవదూత వచ్చి బంగారు కొలకర్ర, అంటే కొలిచే కర్ర, ఒక కర్ర తీసుకొని కొలిసి ఆ పట్టణం ఎంతో దాని కొలతంతా చెప్పినట్టుగా 16వ వాక్యంలో ఉంది. అయితే ప్రియులరా, ఆ పట్టణం యొక్క పునాదుల గురించి విన్నారు. ఆ పట్టణం యొక్క 12 గుమ్మాల దగ్గర గుమ్మాల పేర్ల మీద ఎవరి పేర్లు ఉన్నాయో చదివారు, విన్నారు. 12 గోత్రాల వాళ్ళ పేర్లు, ఒక్కొక్క గోత్రం పేరు రాయబడి ఉంది. అలాగే ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవదూత, 12 మంది దేవదూతలు ఉన్నారు రాయబడి ఉంది. అది 12 పునాదులు కలిగిన పట్టణం అని, రాళ్లతో, అమూల్యమైన రాళ్లతో పునాది వేసిన పట్టణం అని. ఓకేనా? అయితే మీరు చదవాల్సింది ఏంటంటే, ఆ పట్టణపు ప్రాకారాన్ని 12 రాళ్లతో పునాది వేశారు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. అయితే 23 చదవండి. ఆ పట్టణములో అవన్నీ ధ్యానం చేయడానికి టైం సరిపోదు మనకి, అందుకే నేను కట్ చేస్తున్నాను. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం ఆదివారం పూట ధ్యానం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం 22 నుంచి చదవండి. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. ఆ పరలోక పట్టణాల్లో దేవాలయం ఏదీ లేదు. అంటే మన కొరకు కట్టిన పట్టణంలో దేవాలయం ఏది లేదు. పరలోకములో దేవాలయం ఉంది, కానీ మన కొరకు కట్టిన పట్టణములో దేవాలయం లేదు. దాంట్లో దేవుడే వెలుగు, గొర్రెపిల్లయే దానికి దీపం. అంటే దేవుడే సంచరిస్తుంటాడు ఆ పట్టణంలో. ఆ పట్టణంలో యేసుప్రభు ఉంటే అంతా వెలుగే అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆల్ ద సిటీ వాస్, మొత్తం ఆ సిటీ అంతా కూడా లైటే. ఆమేన్, వెలుగుతో ఉంటది. ఆ తర్వాత చదువుదాం. ఆ పట్టణములో ప్రకాశించడానికి సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. హల్లెలూయా చెప్పండి. ఆ పట్టణంలో ఏం అవసరం లేదు. మరి ఇక్కడ ఏం అవసరం? ఇక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం, కానీ ఆ పట్టణంలో అయితే ఎందుకని? గొర్రె పిల్లయే దానికి దీపం, ప్రభువే వెలుగై ఉన్నాడు. ఆయనే వెలుగై ఉండి ఆ పట్టణంలో సంచరిస్తాడు మనతో పాటు. ఇక ఆయన అక్కడ ఉంటే వెలిగే, పట్టణం అంతా యుగ యుగాలు వెలిగే. ఇప్పుడు మనం వెళ్ళే ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మనం యుగ యుగాలు ఉండటానికి వెళుతున్నాం. అసలు ఆ సిటీని ప్రపంచంలో బుర్జ్ ఖలీఫా కాదు కదా, ఈ అబుదాబి కాదు కదా, లేకపోతే ప్రపంచంలో ఇప్పుడు ఒక నియోమ్ సిటీ కడుతున్నారు. ప్రపంచంలో అద్భుతమైన నియోమ్ సిటీ, కొన్ని వేల 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 కోట్లు పెట్టి వెచ్చిచ్చి కడుతున్నారు. ఏంటి అది కాదు కదా, ఎవ్వడు ఏవి దానికి సాటి రాదు. అది మహిమ గల పట్టణం. దేవుని స్తోత్రం. వీళ్ళు మహా అయితే బంగారంతో బాత్రూమ్లు కట్టించుకుంటారేమో కానీ, బంగారంతో కారులు చేయించుకుంటారేమో కానీ, మన కొరకు దేవుడు కట్టుతున్న ఆ పట్టణము వజ్ర వైడూర్యాలతో, బంగారాలతో, అద్భుతమైన రాళ్లతో పునాది వేసి మహిమతో దాన్ని కడుతున్నాడు. మహిమ అందులో నివసించేలా చేస్తున్నాడు. అది ప్రపంచంలో ఎవ్వడు కూడా ఎవరి కోసం కన్స్ట్రక్షన్ చెయ్యని ఒక అద్భుతమైన, అమూల్యమైన, విలువైన పట్టణం. దాంట్లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. సో అవర్ లివింగ్ ప్లేస్ ఈజ్ వెరీ మోస్ట్ ప్రెషియస్ అండ్ గ్లోరియస్. చాలా విలువైనది, చాలా మహిమ గలది. ఆమేన్. దానికి వారసులం. దాంట్లో వెలుగు, పవర్ ఇదేమో అవసరం. పవర్ విండ్ తీసుకురావడానికి, పవర్ తీసుకురావడానికి అక్కడేమి పవర్ ప్రాజెక్టులు ఏమి అవసరం లేదు. దేవుడు అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మొత్తం పవర్ ఆయనే. దేవుని స్తోత్రం. బికాజ్ హీ ఈజ్ ద పవర్. హల్లెలూయా. ఆయనే వెలుగు, ఆయనే సమస్తము. ఆయనలోనే నేచురల్ కెలామిటీస్, ప్రకృతి సంబంధమైనవన్నీ కూడా వచ్చే ఏవైతున్నవన్నీ అసలు ఆయనలోనే అన్ని. ఆయనలోనే అగ్ని, ఆయనలోనే వెలుగు, ఆయనలోనే సీత, ఆయనలోనే చల్లదనం, ఆయన మొత్తం ఆయనే కదా. జీసస్ ఈజ్ మొత్తం, ఎవ్రీథింగ్ ఆయనే. ఉన్నదంతా ఆయనే కాబట్టి, చేసేదంతా ఆయనే కాబట్టి, ఆయన పట్టణంలో ఉంటే దానికి సపరేట్ వెలుగు అక్కర్లే, ఆయనే వెలుగు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. అంత విలువైన పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం అని పౌలు గారు హెబ్రీ సంఘాన్ని
ఇంక చెప్పి ఆ సంఘానికి చెప్తూ మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అదిగో జీవము కలిగిన దేవుని పట్టణానికి. అసలు వెలుగే అక్కర్లేదు, అక్కడ పెద్ద పెద్ద లైట్లే అక్కర్లేదు. సర్వాధికారి యేసు ప్రభువే జీవమై ప్రకాశిస్తుంటాడు అక్కడ. అది 12 పునాదులు గల పట్టణం. ప్రాకారం ఉంది, ఆ ప్రాకారమే 12 పునాదులు తీసింది. దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. దాని దగ్గర 12 మంది దేవదూతలు ఒక్కొక్క గుమ్మం దగ్గర ఉన్నారు. ఒక్కొక్క గుమ్మం మీద అపోస్తుల పేర్లు రాయబడి 12 గోత్రాల పేర్లు రాయబడి ఉన్నాయి ఒక్కొక్క గుమ్మం మీద అని ఎంత ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు. అంటే మనం వెళ్ళబోయే పట్టణం, సిటీ ఎంత అమూల్యమైనదో దాని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాను. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మొట్టమొదటి చెప్పాడు సియోను కొండకు. పరలోకములో సియోను కొండ ఉంది, భూమి మీద కూడా సియోను కొండ ఉంది. పరలోకంలో యెరూషలేము, నూతనమైన యెరూషలేము పట్టణం ఉంది. ఇప్పుడు భూమి మీద కూడా యెరూషలేము పట్టణం ఉంది. పరలోకంలో ఈ నూతనమైన యెరూషలేము పట్టణానికి చుట్టూ ప్రాకారం ఉంది, 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ భూమి మీద కూడా యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది, 12 గుమ్మాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. కాకపోతే అక్కడ గొర్రెపిల్ల దీపకాంతి అయి ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఆ యెరూషలేములో ఉన్న యూదులు ఇంకా యేసు ప్రభువుని తెలుసుకోవాలా. ఆ వెలుగు ఇంకా వాళ్ళకి ఇంకా రాలా. మనకి అన్ని జనులమైన మనకి ఆ వెలుగు దేవుడు ప్రత్యక్షపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనము హెబ్రీ పత్రికలోకి వద్దాం. ఎక్కడికి వస్తున్నాం మనం? అందరు చెప్పండి, నేను వెళుచున్న ప్రదేశం ఎలాంటిది? అందరూ చెప్పండి, నేను వెళుచున్న ప్రదేశం ఎలాంటిది? ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? జీవం గల దేవుని కొండకు 22 దేవుని పట్టణం. అదేందో నేను మీకు చూపించాను ఇప్పుడు అనంటే ప్రకటన గ్రంథంలో చదివే మనం ఇప్పుడు. అది 22 అధ్యాయం పట్టణ జీవం గల పట్టణం అనగా పరలోకపు యెరూషలేమును అన వేవేల కొలది దేవదూతల యొద్దకు అన్నాడు. ఇప్పుడు మనం పరలోక యెరూషలేము పట్టణానికి వెళ్తున్నామని అర్థమైంది కదా, మన ప్రయాణం అక్కడికని అర్థమైంది కదా. అలాగే సెకండ్ థింగ్ ఏమన్నాడు? దేవదూతలు, వేవేల దేవదూతల యొద్దకు అని అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మీరు ఈ విజన్ చూస్తే శరాపులు, కెరూబులు అన్నటువంటి దేవదూతలు ఎవరైతే ఉన్నారో వారికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో తమ యొక్క కళ్ళను, ముఖాన్ని కప్పుకుంటారు. ఎందుకంటే దేవదేవుడైనటువంటి మన ప్రభు అయిన ఆయన యొక్క మహిమను చూడలేక, దే డోంట్ హ్యావ్ ఏ ఎబిలిటీ టు సీ ద గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమను చూడలేక ఆ 2 రెక్కలతో తమ కళ్ళను లేక ముఖాన్ని కప్పుకుంటారు. 2 రెక్కలతో స్తుతిస్తారు. మరి 2 రెక్కలతో తమ పాదములు తండ్రి కనపడకుండా కప్పుకుంటారు. ఇది వాళ్ళు సింహాసనం చుట్టూ ఉండి దేవదేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగాములు చేసి స్తుతిస్తున్నారు. ఇదొక సైన్య సమూహం, ఇదొక సమూహం. హల్లెలూయా. అలాగే ఇందులో మరొక సమూహం కూడా ఉంది. వాళ్ళు ఎవరంటే 4 రకాలైనటువంటి జంతువులు. ఆ 4 రకాల జంతువుల్ని బైబిల్ గ్రంథంలో యానిమల్స్ అని రాశాడు, కానీ యాక్చువల్గా వాళ్ళు ఎవరనంటే వాళ్ళు కూడా మహాదూతలే. వాళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం మనకు అర్థం కావాలిగా, మరి అర్థం కాకుండా ఎలాగా? పరలోకంలో ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనం అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు. 4వ అధ్యాయం 5వ వాక్యం 3వ వాక్యం నుంచి, లేకపోతే 2 నుంచి చదవండి, మళ్ళీ మీకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. మరియు దాని ముద్రలు తీసి 4వ అధ్యాయం 2వ వాక్యం ప్రకటన. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆత్మవశుడైతేనే తప్ప దర్శనం అనేది రాదు. మళ్ళొకసారి చెప్తున్నాను, ఇక్కడ అదే వివరించబడింది. ఆత్మవశుడయ్యాడు ఇక్కడ ఎవరు? యోహాను గారు. ఏంటి ఆయన కనపడిన దర్శనం? పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండుట చూసిన. అంటే ఆల్రెడీ వేసి ఉన్న సింహాసనాన్ని యోహాను గారు చూశాడు. తర్వాత ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఒకడు అంటే తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి ఎట్టున్నాడు? సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంతి ఎలా ఉంటుందో, పద్మరాగములు ఎలా ఉంటుందో అంతగా పోలినవాడంట. కూర్చుంటే సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు ఆయన. మరకతము వలె ప్రకాశించు. వింటున్నారా అందరూ? మరకతము వలె ప్రకాశించు మేఘధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. హల్లెలూయా చెప్పండి అందరూ. మేఘధనుస్సు అని అందరూ అన్నమాట. అందరు చెప్పండి మరొకసారి. ఎప్పుడైనా చూసారా అది? మేఘధనుస్సు చూసారా? ఎందుకు చూడలేదు? మీ అందరూ చూశారు. వర్షం వచ్చినప్పుడు వచ్చేది రెయిన్బో అంటారు, చూసాం. అదే సింహాసనం చుట్టూ ఇలా గుండ్రంగా
ఆవరించి ఉంది. ఏంటది? మేఘధనుస్సు అంటారు. ఇంద్రధనుస్సు అని అనకూడదు, మనం మేఘధనుస్సు అనాలి. మేఘంలో నుంచి వచ్చింది అది. అది సింహాసనం చుట్టూ ఇలా గుండ్రంగా ఉందంట, వెనక భాగం. ఓకే, రైట్. తర్వాత సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. వీళ్ళెవరు? 24 పెద్దలు. చెప్పండి, వీళ్ళెవరు? 24 పెద్దలు. వస్త్రములు ధరించుకొని, తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం దేవుని యొద్దకు వెళుతున్నాం, దేవదూతల దగ్గరికి వెళుతున్నాం, పరలోక పట్టణంలోకి వెళుతున్నాం. కానీ 24 పెద్దలు ఎవరు? యేసుప్రభువే చెప్పాడు వీళ్ళు పెద్దలని. ఇది పెద్దల సభ అంటారు, ఆలోచన సభ. అంటే దేవుడు ఏదైనా నిర్ణయం చేయాలంటే, దేవుడు ఏదైనా సృష్టించాలంటే, పోనీ దేవుడు ఏదైనా పని చేయదలుచుకుంటే ఖచ్చితంగా ఇది ఆలోచన సభలోకి వచ్చి మాట్లాడతాడంట ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. అలా మాట్లాడకుండా డెసిషన్ తీసుకోడు ఆయన. తీసుకున్న అల్టిమేట్ డెసిషన్ యేసుప్రభుదే. దేవుని స్తోత్రం అయ్యా నీ చిత్తమే, నీ ఆలోచనే అంటారు పెద్దలు కూడా. పెద్దలు ఏమంటారు చెప్పండి? ఈ 24 పెద్దలు కూడా అప్పుడు ఏదో కొత్త నిబంధన కాలంలో సృష్టించబడిన వారు కాదు. పైన కొత్త నిబంధనలో వచ్చిన తర్వాత 24 సింహాసనాలు యేసుప్రభు ఆయన ఎదుట వేసుకోవాలా? వీళ్ళు ఈ సృష్టి విశ్వం ప్రారంభించబడినప్పుడే ఈ దేవదూతలతో పాటు 24 పెద్దలను కూడా ముందే సృష్టించేశాడు. హల్లెలూయా. చాలా మంది తప్పుడు బోధ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఈ అంశం మీద. ఈ 24 పెద్దలు 24 పెద్దలు కాబట్టి కొత్త నిబంధనలో 12 మంది శిష్యులు, పాత నిబంధనలో 12 మంది ప్రవక్తలు, వాళ్ళు కలిపితే 24 మంది. ఆ 24 మంది ఈ దీని మీద కూర్చుంటారని ఒకప్పుడు నేను అనుకున్నా. అది తప్పు, రాంగు. అది శుద్ధ తప్పు కాదు. ఆ 24 పెద్దలకి వీళ్ళు వెళ్ళి కూర్చోవటం కాదు. ఆ 24 పెద్దలు కొత్త నిబంధన కాలంలో 12 మంది శిష్యులు, పాత నిబంధన కాలంలో 12 మంది ప్రవక్తలు కాదు. సృష్టి విశ్వ నిర్మాణాన్ని జగత్తును కలుగు చేస్తున్న దేవుడు దేవదూతలతో పాటే ఆలోచన సభని అనాదిలోనే ఆయనతో పాటే సృష్టించాడు. ఆయన ఏ విధంగా అయితే కలుగు చేస్తున్నాడు దేవదూతల్ని మొట్టమొదటిగా, వాటితో పాటు వీళ్ళు కూడా కలిగి ఉన్నారు. మొదటే ఉన్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం. చాలా తప్పుడు బోధ దీని మీద జరుగుతుంది, నమ్మకూడదు మీరు దాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు మీరు ఆ 24 పెద్దలు కూడా నేనేమంటానంటే వాళ్ళు కూడా దూతలే, పెద్దలే కాదనట్లా, కానీ వాళ్ళు కూడా దూతలతో సమానులే. వాళ్ళకి దేవుడు ఒక్కొక్కరికి కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటాలన్నీ తీసి యేసుప్రభు ఆయన పాదాల దగ్గర వేసి ఆయన ఆరాధిస్తున్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ప్రకటించేది ఏంటంటే ఈ 5వ వాక్యం చదవండి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఇప్పుడు చెప్పండి అందరూ చూడండి. యేసయ్య 7 అంతల ఆత్మశక్తి కలిగిన వాడు. యేసయ్య ఎవరంట? 7 అంతల ఆత్మశక్తి కలిగిన వాడు. దాని గురించి నీకెలా తెలుసు అంటే పరిశుద్ధ గ్రంథంలో అదే గ్రంథంలో నుంచి మనం మాట చూద్దాం. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1 నుంచి. సార్దీస్ సంఘంలో ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. చూద్దాం, చదవండి. యేసయ్య 7 అంతల ఆత్మశక్తి కలిగిన వాడని. 7 నక్షత్రములను, 7 నక్షత్రాలు, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పుచున్న సంగతులేమనగా. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. అంటే యేసయ్య 7 అంతల ఆత్మశక్తి కలిగిన, అంటే సంపూర్ణుడైన దేవుడు. ఆయన మానవ రూపంలో ఇక్కడికి వచ్చిన పైన ఏంటంటే ఆయన ఇక్కడ భూమి మీద సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు, భూమి మీద సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు. కానీ పరలోకములో సంపూర్ణమైనటువంటి గాడ్ దేవుడిగా ఉన్నాడు అక్కడ. ఆమె నుంచి చెబుదామా? 7 అంతల ఆత్మశక్తి కలిగిన వాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సింహాసనం ఎదుట ఉన్న 7 ప్రజ్వలించే 7 దీపాలు దేవుని 7 ఆత్మలు అన్నాడు కనుక ఆ 7 ఆత్మల శక్తి కలిగిన వాడు ఎవరంటే యేసయ్య. ఆ మాట మీకు ప్రకటించడానికి. ఓకే రైట్, కంటిన్యూషన్ చేద్దాం. తర్వాత ఏమన్నాడు? 6వ వాక్యం నుంచి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనం ఎదురుగా ఏముందంట? సముద్రం, తెల్లటి సముద్రం. ఇప్పుడు మీరు స్ఫటికం చూసారా? గాజు వంటి, గాజు ఎట్లయితే ఉంటుందో అలా ఉందంట ఒక సముద్రం. సింహాసనం ముందు, దేవుని సింహాసనం ముందు స్ఫటికం వంటి ఒక గాజు వంటి సముద్రం ఉందంట.
ఆ సింహాసనమునకు మధ్యను ఆ, సింహాసనము చుట్టూను ఆ. ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మళ్ళీ చదవాలి ఆ మాట మీరు. ఆ సింహాసనమునకు మధ్యను ఆ సింహాసనానికి మధ్యను ఆగండి, సింహాసనానికి మధ్యలో, సింహాసనానికి అటు మధ్యలో ఉందంట అక్కడ. తర్వాత సింహాసనము చుట్టూను ఆగండి, సింహాసనం మాట్లాడాలి, సింహాసనం చుట్టూ, సింహాసనానికి మధ్యలో ఉన్నాయి, సింహాసనానికి చుట్టూ ఉన్నాయంట. ముందు వెనక యా, ముందు వెనక వెనక. కన్నులతో నిండిన 4 జీవులుండెను. కన్నులతో నిండిన 4 జీవులుండెను. కన్నులతో నిండిన అంటే ఆ 4 జీవులు సింహాసనం చుట్టూ ఉన్నాయి, ముందు వెనక ఉన్నాయి. ఇవి కెరూబుల కంటే సో మచ్ ఇంపార్టెంట్ ఏంజల్స్. హల్లెలూయా. చాలా 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 ప్రాముఖ్యమైన దూతలు, మహాదూతలుగా నేను చెప్తాను. ఎందుకనంటే నేనేమి తప్పు చెప్పట్లా, ఎందుకంటే సింహాసనానికి మరింత దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు? ఇదిగో ఈ 4 జీవులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ జీవులకి లోపల బయట కన్నులు ఉన్నాయంట. చెప్పండి ఏమున్నాయి? సపోజ్ ఈ రెక్కలు ఉన్నాయి అనుకుందాం. అది ఆ 4 జీవులు అంటే కింద రాసింది, కానీ నవ్వి చూడండి అందరూ, ఇలా రెక్కలు ఉన్నాయి అనుకుందాం. రెక్కలకి లోపల బయట అన్ని కన్నులే. అసలు ఆ జీవులకు మొత్తం కన్నులే ఉన్నాయి. అసలు కన్నులు దేనికి పెట్టాడంటారు దేవుడు? ఆ 4 జీవుల్లో కూడా దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తాన్ని చూచువాడు అని అర్థం ఇస్తుంది. గాడ్ సీ ఎవ్రీథింగ్, గాడ్స్ నో ఎవ్రీథింగ్. ఓకే, ఆ 4 రకాల జీవులు ఏంటో చూద్దాం. 7వ వాక్యం. మొదటి జీవి సింహాసనము వంటిది, ఆహా. సింహము వంటిది. రెండవ జీవి, మొదటి జీవి సింహం వంటిదంట. ఏమండి మీకు అర్థం అవుతుందా? ఫస్ట్ యానిమల్ ఏంటంట? సింహం లాంటిది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలా. రెండవ జీవి దూడ వంటిది. రెండవది ఏంటి? దూడ. మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. ఉమ్. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్పండి. మొదటిది సింహం, రెండోది దూడ, మూడోది మనిషి, నాలుగోది పక్షిరాజు. మొదటిది సింహం, రెండోది దూడ, మూడోది మనిషి, నాలుగోది పక్షిరాజు. ఇలాగ ఉన్నాయంట. ఈ 4 యేసయ్యలో ఉన్నాయి. ఎలా? సింహం యేసయ్య ద లైన్ ఆఫ్ జూదా. నేను ఒక క్యాప్షన్ చెప్తానే, యాషువా ద లైన్ ఆఫ్ జూదా. యేసయ్య యూదా గోత్రపు సింహం. దానికి సాదృశ్యంగా ఆ లైన్ ఉంది అక్కడ పైన. 2 దూడ, అది సాధువు, మృదుత్వానికి, వినయానికి, లోబడటానికి సాదృశ్యంగా కనబడు. యేసయ్యలో ఆ గుణం ఉంది. 3 మూడవది మనిషి రూపం, అంటే ఈ భూమి మీద యేసయ్య మనుష్య కుమారుడుగా వచ్చాడు, దానికి సాదృశ్యంగా కనబడుతుంది, మనిషిని వంటి పోలిన ముఖం. ఓకే. 4 పక్షిరాజు. అందరికంటే ఎత్తైన ప్రదేశంలో పక్షిరాజు అనబడిన గద్ద, లేకపోతే పక్షిరాజు మీకు తెలుసు ఎలా ఉంటుంది, పెద్దది, చాలా పెద్దది, అది ఎగురుతుంది. అంటే యేసు ప్రభు వారు పక్షిరాజు లాంటి వాడు, అంటే ఎత్తైన వాడు, లేకపోతే శక్తి గలవాడు. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే ఆయన అందరికంటే హెచ్చైనటువంటి వాడుగా పోల్చవచ్చు మనం. అందరికంటే హెచ్చైనటువంటి వాడుగా, లేక నిన్ను మోయిచున్న పక్షిరాజు లాంటి వాడు. దేవుని స్తోత్రం. నిన్ను మోయేవాడు. గద్ద రెక్కల మీద నేను ఇశ్రాయేలీయులారా నేను ఎట్లు మోసుకొచ్చితునో మీకు తెలుసా అన్న దానికి ఒక ఉదాహరణగా కూడా. అంటే ఈ 4 గుణాలు యేసయ్యలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరొక పోలిక అంటే వ్యాఖ్యానం ఏం కాదు, అది నిజంగానే రుజువు అనమాట. ద లైన్ ఆఫ్ జూదా. యూదా సింహాన్ని గురించి చూస్తే పైన ఆ సింహాన్ని గురించి ఎక్కువ చెప్పింది యూదా గోత్రపు సింహం అని చెప్పింది మత్తయి. మత్తయి సువార్తలో ద లైన్ ఆఫ్ జూదా అని యూదా గోత్రపు సింహం ఆయన ప్రస్తావించాడు. రెండవది దూడ, అంటే మార్కు సువార్తలు యేసయ్య వినయం, విధేయుడుగా అన్నట్టుగా ప్రవచించాడు. మార్కు సువార్తలంతా యేసు ప్రభు విధేయత గురించి ఎక్కువ రాశాడు. ఓకే. తర్వాత లూకా సువార్తలో మనుష్య కుమారుడిగా చెప్పాడు ఎక్కువ. లూకా సువార్తలో డాక్టర్ లోకా ఏమి రాశాడు? మనుష్య కుమారుడు అని రాశాడు పైన. తర్వాత పక్షిరాజు, యోహాను సువార్తలో యేసయ్య పక్షిరాజుకు పోల్చినట్టుగా రాశాడు. ఈ 4 సువార్తలకి పోలిక, కంపారిజన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ 4 సువార్తలు యేసుప్రభు ఉన్నట్టే ఈ 4 జీవుల్లో కూడా యేసుప్రభు ఆ పోలిక, ఆ స్వభావం కనబడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఇంటర్ప్రెట్ అండ్ ఇట్ ఈస్
వివరం ఇవ్వటం అంత మామూలైన విషయం కాదు. ఇటు 4 సువార్తలకి పోల్చబడింది. ఈ 4 సువార్తలు 4 ఈ 4 జంతువుల్లో యేసు ప్రభు వారి యొక్క పోలికలు కూడా కనబడతాం. ఆమేన్. ఇంతేనా? పరలోకములో సింహాసనం మధ్యలో ఉన్న చక్రానికి, సింహాసనానికి కింద ఉన్న చక్రాల మధ్యలో, చక్రానికి మధ్యలో చక్రం, అందులో మధ్యలో ఎరుపు, దాంట్లో యేసు ప్రభు ఉన్నాడు. అసలు పరలోకంలో బలిపీఠం పలుకుతుంది, బలిపీఠంలో యేసు ప్రభు ఉన్నాడు. అసలు పరలోకం అంతా యేసు ప్రభువే. ఇంకా ఎవ్వరూ లేరు పరలోకంలో, యేసు ప్రభువే కనపడతాడు అంతా. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, కానీ సమస్తం అక్కడ కనబడుతున్నది మాత్రం యేసు. హల్లెలూయా. యేసే తండ్రి, తండ్రే యేసు. యేసే పరిశుద్ధాత్ముడే యేసు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం అందరము. సో ఈ 4 జీవులు ఉన్నాయి కదా, దాని గురించి వివరణ చూడండి. 8 వర్స్. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ఎన్ని ఉన్నాయంట? ఎన్ని రెక్కలు ఉన్నాయమ్మా? చెప్పాలి. ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఈ 4 జీవులు ఏంటి మళ్ళీ చెప్పండి చూద్దాం ఒకసారి. మీకు వచ్చినాయో లేదు చూడకుండా చెప్పండి. సింహం, దూడ, మనిషి కుమారుడు, పక్షిరాజు. ఈ 4 జీవులకి, ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నాయంట. ఎన్ని రెక్కలు? 6 రెక్కలు. చదవండి. ఎక్కడ? అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. చెప్పండి. కన్నులతో, లోపల బయట కన్నులతో నిండి ఉన్నాయంట. ఏది? ఆ జీవి. ఇట్లా రెక్కలు ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద రెక్కలు. ఆ రెక్కలకి చుట్టూ బయట, లోపల బయట ఏమున్నాయంట? కన్నులతో నిండి ఉన్నాయంట ఆ దేవత, ఆ యొక్క జంతువులు. తర్వాత అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో. అదిగో ఆ 4 జీవులు పలుకుతున్న ఒక మాట ఉంది. ఆ మాట చదివించడం కోసమే తిప్పాలంతా ఇప్పుడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు. ఎవరంటేనా? సర్వాధికారి. ఏ కాలంలో ఉంటాడంట? భూత కాలములో, వర్తమాన కాలములో, భవిష్యత్ కాలములో, 3 కాలాల్లో ఉండే దేవా అని ఈ 4 జీవులు యేసేను స్తుతిస్తున్నాయి. ఎవరిని స్తుతిస్తున్నాయి? యేసేను. ఆ మూడు జీవులు చెప్పే పదం నాకు చాలా ఇష్టం అండి. ప్రభువు. చూడండి, భూత, వర్తమాన, భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. హల్లెలూయా. ఈ దేవదూతల పని, లేకపోతే ఈ యానిమల్స్ పని ఏంటయ్యా అంటే, ఈ మాట్లాడి స్తుతిస్తున్నాయి అంటే ఎప్పటి నుంచి? 1,000 సంవత్సరాలుగా ప్రభు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు స్తుతిస్తున్నాయి. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది పరలోకంలో రాత్రి పగలు ఉంటుందని కాదు నేను అనేది. అక్కడ ఆ రైటర్ యొక్క, లేక ఆ పరిశుద్ధాత్ముడు రాసిన మాట ఉద్దేశం ఏంటంటే, ఏ రాత్రి లేదు పగలు లేదు, స్తుతించే పనిలో ఉన్నారని అర్థం. రాత్రి లేదు పగలు లేదు, 1,000 సంవత్సరాలుగా పరిశుద్ధుడు ఎవరు? యేసయ్య అని ఆ దేవదూతలు స్తుతిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడికి వెళ్ళబోతున్నాం మనం అని పౌలు గారంటే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనందరం ఎక్కడికి వెళ్తున్నామయ్యా అంటే, వేవేల దేవదూతల ఎద్దట్లో, వాటిలో ఇదిగో ఈ జంతువుల దగ్గర, ఈ మహాదూతల దగ్గర కూడా మనం వెళుతున్నాం. శరాపులు, కెరూబులను చూడటానికి వెళుతున్నాం. వేవేల దూతల ఎద్దకు వెళుతున్నాం అన్నాడు కదా. తర్వాత బ్యాచ్ వాళ్ళు ఎవరంటే, పాటలు పాడి స్తుతించే బ్యాచ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజయా. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది, చాలా సమయం అయింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, ఈ శరాపులు, కెరూబులు వాళ్ళు ఎలా పాడుతున్నారో 2వ వాక్యం నుంచి చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఇందా మనం ఎక్కడ చూసాం? ప్రకటన గ్రంథంలో సింహాసనానికి పైగా ఎవరున్నారు? శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. హల్లెలూయా. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండెను. హల్లెలూయా. పాడుతున్నారంట శరాపులు, కెరూబులు. ఏమని? వీళ్ళు పాడుతున్నారు, ఆ యానిమల్స్ కూడా పాడి స్తుతిస్తున్నాయి. ఎవరిని? దేవుణ్ణి. ఎవరాయన్ని? సింహాసనం మీద సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు ఒక ఆయన ఉన్నాడు. మర్రకతం వల్ల ప్రకాశించే దేవుడు ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడైన మన ప్రభు అయిన యేసయ్యను ఈ శరాపులు, కెరూబులు, యానిమల్స్ ఆరాధిస్తున్నారు. వీరు
ఆరాధించే దూతలు, తర్వాత ప్లేయింగ్ చేసే దేవదూతలు, వాయిద్యములు వాయించే దేవతలు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. అసలు వాళ్ళు ఆరాధన చేస్తే ఎట్ట జరిగిందో ఏమైందో చూడండి. 3వ వాక్యం నుంచి చదవండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. హల్లెలూయా చెప్పండి అందరూ. ఎట్లా ఉందంటాం వాళ్ళ ఆరాధనకి? మరి మనం ఆరాధన చేస్తే అలసిపోకూడదు, బలం ఖర్చు కాకూడదు, వస్త్రాలు నలగకూడదు, చెమట పట్టకూడదు. ఏసీ ఉందా చర్చిలో? ఫ్యాన్ ఉందా? అన్ని ఫెసిలిటీలు చూసుకొని ఆరాధన చేస్తాం. మంది ఒక ఆరాధన, అది అసలు యాక్సెప్ట్ అవుతా? ఆరాధించడానికి స్థలంతో పని లేదు, ఆరాధించడానికి ఫ్యాన్లతో పని లేదు, ఆరాధించడానికి సౌకర్యాలు ఏసీలు గీసీలు ఏమక్కర్లేదు. నువ్వు నిజంగా దేవునికి ఆరాధన, ఒరిజినల్ ఆరాధన చేయదలుచుకుంటే ఆ ఆరాధన ఆత్మతో సత్యముతో ఏసీని కన్నీటితో ఆరాధన చేసి ఆయన కనబరిస్తే అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. వర్షిప్ చేయటం ఒక అద్భుతమైన కళ. అది ఆరాధించటం మామూలు విషయం కాదు. అది ఆరాధించటం అంటే లేచి నించొని ప్రార్థన చేయటం కాదు. ఆరాధన అంటే పాటని వాక్యం చెబుతుంది. కొన్ని సహవాసాల వాళ్ళ దగ్గర నేను చూశాను, ఆరాధించటం అంటే అందరూ లేచి నిలబడినప్పుడు ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అది వర్షిప్ ఎట్లా అవుతుందో నాకు అర్థం కావాలంటే నాకు అంత జ్ఞానం లేదులేండి, నాకు అంత జ్ఞానం లేదు, నేను పెద్దగా తెలుసుకోలేదులేండి. కానీ ఎందుకు అలా జరుగుతుంది అనేది నాకు అర్థం కాలే. పరలోకంలో ఆరాధించడం అంటే గాన ప్రతిగానములు అని ఉంది కదా, గానము అంటే పాఠం కదా. నేను తెలుసుకుని బైబిల్ నాకు నేర్పింది, నేను బైబిల్లోనూ చెప్తున్నాను. గాన ప్రతిగానములు అంటే ఏంటి? ఇప్పుడు లేచి ఆరాధిస్తారన్నప్పుడు అప్పుడు అంతా ఏం చేయాలి? ఆరాధన అంటే ఏం చేయాలి? ఆరాధన అంటే ఏం చేద్దాం? పాట పాడతావా, ప్రార్థన చేద్దామా? పాటలు పాడతావా? ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఏం చేయాలి? నేను ఒకటే చెప్తున్నాను, ఆరాధించటం అంటే ప్రార్థించటం కాదు, అందరు నిలబడి ఒకళ్ళు ప్రార్థించటం కాదు, ప్రేరేపించడం అది కాదు. వర్షిప్ అంటే ఏంటంటే ఖచ్చితంగా లేచి నిలబడి గాన ప్రతిగానములు చేయొచ్చు. ఆయన సంపూర్ణ హృదయంతో నిండు మనసు వర్షిప్ చేసి పాటలు పాడి ఘనపరిచి నీ శక్తితో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో ఆయన సేవించడం, ఘనపరచడం, పాటలు పాడి ఆయన విస్తారంగా ఆయన మహిమపరచడమే ఆరాధించటం. వాళ్ళ ఆరాధనకి గడప కమ్ములు ఉన్నాయంట పరలోకంలో, అది అదురుతుందంట. ఏం ఆరాధన సార్ అసలు అది? మౌన ఆరాధనలకి ముగింపు, చెల్లుబాటు అయిపోవాలి అంతే. మౌన ఆరాధనలు ఏడున్నాయి అసలు? ఆరాధన అంటేనే మౌనం ఏడుంది అసలు? మరి ప్రార్థన ఏడుంది? ఆరాధన అంటే పాఠం కదా. దేవుని స్తోత్రం. గడప కమ్ముల పునాదులు అదిరేలాగా ఆరాధన చేస్తున్నారు పక్కన పైన ఉన్న దేవదూతలో. ఎవడో ఏదో అనుకుంటాడని ఆరాధించే విషయంలో ఏదో స్టైల్గా ఆరాధించటం, ఇది అక్కడ దొరికింది. ఆరాధించటానికి అద్భుతమైన ఆరాధన ఎలా చేయాలో అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ దేవదూతలు ఇదిగో వాళ్ళు ఆరాధించిన క్రమం మనం చూస్తున్నాం. వాళ్ళు పాడుతున్న పాట సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈ యొక్క జంతువులు కూడా ఏమైనా ఆరాధిస్తాయి? సైన్యములకు అధిపతి యెహోవా ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మరి వీళ్ళుగా కొంతమంది వాయిద్యాలు వాయించే దేవదూతలు ఉన్నారు. ఆ వాయిద్యాలు వాయిస్తారా లేదా దేవత, అది కూడా చూడాలిగా. మరి చూద్దాం. సంఖ్యాకాండమా ఒక్క నిమిషం. క్షమించండి, నిర్గమాకాండం 19వ అధ్యాయం. దేవదూతలు బోర్లు అవుతారా? వాయిద్యాలు అంచెలు ఉన్నారు లేదు తెలియాలిగా. పంతొమ్మిది 18 నుంచి చదవండి. 19వ అధ్యాయం 18 నుంచి. యెహోవా అగ్ని సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. బోరధ్వని కంతకంతకు బిగ్గరగా మ్రోగెను. 19
ఆ బోర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. బోర ధ్వని చేసింది ఇశ్రాయేలీయులు కాదు, పైన నుండి వచ్చిన దేవదూతలు. యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీదకి వస్తున్న సందర్భంలో వారు పరలోకం నుండి ఒక దూత వచ్చి బోర ఊతుంటే, ఆ ఒక్కడు బోర ఊతుంటే కొండ కింద ఉన్న ఇశ్రాయేలీయులందరికీ షేక్ అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవదేవుడు దిగొస్తున్నాడు అన్నప్పుడు అసలు ఆ దేవదూత ఏ స్టైల్లో బోర ఊతిందో, ఎంత సొంపుగా ప్లే చేశారో తెలియదు. కానీ సర్వాధికారి దేవుడు సీనాయి పర్వతం మీద దిగొస్తుంటే టడా అని మరి ఏ బోధ ఊది, అసలు ఆ రేంజే వేరు. అసలు అంతకంతకు బోర శబ్దం మోరుగుతుండగా ఆయన దిగొచ్చాడంట. పరలోకంలో వాయిద్యాలు వాయించే బోరలు ఊదే దేవదూతలు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆయన సృష్టించుకున్న ఆయన ఆలోచనలో నుంచి వచ్చిన భాగం అండి ఇదంతా. ఆమేన్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి పడితే అక్కడికి అడ్రస్ లేకుండా ప్రదేశానికి వెళ్ళట్లా. నేను ఈరోజు ఇక్కడ పుట్టాను, కొంతకాలం సేవ చేశాడు, ఏదో దాన ధర్మాలు చేశాడు, కొన్ని ఆపరేషన్లు చేయించాడు, హాస్పిటల్ కట్టించాడు, మంచి కార్యాలు నీతి కార్యాలు చేశాడు. ఈడు చచ్చాడు దేవుడు అని చెప్పుకుంటూ చచ్చాడు. నేను ఇంకో చోట పుడతానని చెప్పాడు, ఆడ అడ్రస్ లేకుండా చచ్చాడు. దేవుని స్తోత్రం. వాడు ఎక్కడికి వెళ్తాడో, వాడు అమ్మట ఫాలోవర్స్ని ఎక్కడ తీసుకుపోతాడో ఎవరికి తెలియదు. కానీ మనం ఆరాధించే దేవుడు చెప్తున్నాడు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వస్తాడు, మరలా తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న పరలోక పట్టణం మన కోసం కన్స్ట్రక్షన్ చేస్తున్న అద్భుతమైన ఆ పట్టణంలోకి మనం ప్రవేశించబోతున్నాం త్వరలో. హల్లెలూయా. ఏ సామాన్యమైన విషయమో కాదు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? పరలోక పట్టణానికి. అది ఆ పట్టణం ఎలా ఉంటుంది? ప్రాకారం కట్టి, ప్రాకారానికి 12 పునాదులు ఉన్నాయి, 12 గుమ్మాలు ఉన్నాయి. గుమ్మాల మీద ఒక్కొక్క గుమ్మం మీద ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. అలాగే ఇంకా పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి, అపోస్తలుల పేర్లు రాయబడ్డాయి. ఆ పట్టణం మహిమగల పట్టణం. అందులోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే దేవదూతల దగ్గరికి వెళ్తున్నాం. వేవేల మంది దేవదూతలు. వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాం. సరాబులు, కెరూబులు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, వీళ్ళు కాక వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాడేవాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్తున్నాం. పౌలు గారు అన్నాడుగా, వేవేల దూతల యుద్ధకు వెళుతున్నాం. అది మనం వెళుతున్నాం రేంజ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే అడ్రస్ తెలియాలి నీకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి 3:13 రైట్. ఒక 5 నిమిషాలు మనం ఊహించేద్దాం, మన టైం అయిపోయింది కాబట్టి. హెబ్రీ పత్రిక వచ్చేయండి పాస్టర్ గారు. దైవజనులు, మనం చదువుకున్న మాటలో ఇందాక ఏమనుకున్నాం? పుస్తకం పౌలు గారు చెప్పిన మాట, వేవేల దూతల యుద్ధకును. తర్వాత ఎక్కడికి వచ్చాం? ఊరు బాబు, ముగించేద్దాం అనుకునేసరికి పెద్ద పాయింట్ వచ్చింది. ఇప్పుడు 5 నిమిషాలు చెప్పడం సాధ్యం కాదు, కానీ చెప్పి ముగిస్తాను, వినండి. పరలోకమందున్న రాయబడిన జ్యేష్ఠుల సంఘం అంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జ్యేష్ఠుల సంఘాన్ని గురించి పరలోకమందు రాయబడి ఉందంట. నేను చదువుతున్నాను చూడండి. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు అన్నాడు. ఇప్పుడు నాకు విషయం చెప్పండి మీరు. ముందే రాయబడి ఉంది అని నాకు అర్థమైంది దాని గురించి. అంతే కదండి. మరి పరలోకమందు రాయబడి ఉన్న దాని అర్థం ఏంటి? ముందే దాని గురించి రాయబడింది అంటే, ముందే రాయబడి ఉన్న సంఘం ఏదైతే ఉందో ఆ జ్యేష్ఠుల సంఘం భూమి మీద నుంచి ఎత్తబడాలి. పైన ఏం లేదు. అది ముందే రాయబడి ఉంది జ్యేష్ఠుల సంఘాన్ని గురించి. ఆ జ్యేష్ఠుల సంఘం ఏదైతే ఉందో అది ఈ భూమి మీద తయారవుతుంది. జ్యేష్ఠుల సంఘం అనగా ప్రతిష్టలో ఉండి, కొంతమంది వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నిషేధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే తమ జీవితాన్ని ప్రతిష్ఠించుకొని సేవే జీవితంగా ప్రాణంగా అర్పించుకొని ప్రభువు కొరకు హతసాక్షులు అయిపోయినటువంటి వారు, లేక ప్రతిష్ఠించబడి పాపము చెయ్యకుండా తమను తాము కాపాడుకున్నటువంటి వారు, తమ ఆత్మీయ జీవితాన్ని దిద్దుబాటు చేసుకొని ఒక దేవుడు మెచ్చేంత పర్ఫెక్ట్ భక్తి చేసిన వారు ఎవరైతే మంచి సమర్పణలో ఉన్నారో జ్యేష్ఠుల సంఘముగా మొట్టమొదటిగా ఆ ప్రతిష్టలో ఉండే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు పూర్వమోగగానే లేపబడతారు సమాధుల్లో నుంచి. ఈ జ్యేష్ఠుల సంఘాన్ని గురించి ముందుగానే పరలోకంలో రాయబడి ఉంది. వీళ్ళు ఫలానా ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 1,00,000
24,000 మంది పరిశుద్ధులు స్త్రీ సాంగత్యమును ఎరగని వాళ్ళు ఉన్నారు అని ఇక్కడ మనం చూస్తున్న ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో. అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ 24 కాదు, 44,000 మంది, 1,44,000 మంది పరిశుద్ధులు కొంతమంది ఈ భూమి మీద నుంచి లేచి పరలోకానికి వెళ్తారు. వాళ్ళు జ్యేష్ఠుల సంఘము అన్నట్లుగా ఒక టాపిక్ ఈ భూలోకంలో నడుస్తుంది. నేను చెప్పేది ఏంటంటే 1,44,000 మందే కాదు జ్యేష్ఠుల సంఘం, వారిలాగా ఉన్నటువంటి వారు ఇప్పటికీ ప్రతిష్ఠించుకొని కొన్ని లక్షల మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. జ్యేష్ఠుల సంఘంలో ఎత్తబడటానికి కొన్ని లక్షల మంది ఇంకా ఈ భూమి మీద ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది వివాహాన్ని నిషేధించిన వాళ్ళు ఉన్నారు, వివాహం వద్దనుకొని ప్రతిష్టలో బతికిన వాళ్ళు ఉన్నారు, లోక సంబంధమైన వ్యసనాలకు, పాపానికి, అపవిత్రత అన్నిటికీ దూరంగా ఉండి పరిశుద్ధంగా బతికిన పరిశుద్ధులు జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొట్టమొదట లేపబడతారు, ఆ మీదట తర్వాత మనం వాళ్ళ వెనకే మనం లేపడతాం. ఆ మాట నేను అనలేదు, అపోస్తలుడైన పౌలు గారు 2వ దెస్సలోనికి రాసిన పత్రికలో ఆ మాట అన్నాడు. చదవండి ఆ మాట. ద బుక్ ఆఫ్ 2 Thessalonians చాప్టర్ 2. రెండేనా? క్షమించండి, మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17 చదవండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా. ఈ పౌలు గారు ఎవరి మాటను బట్టి చెప్తున్నారు చెప్పండి? పౌలు మాట, ప్రభు మాట. ప్రభు ఏం చెప్పాడు అదే మాట పౌలు గారు చెప్తున్నాడు. ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని భోరతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి. మనం ఎలా వెళ్తున్నామంట? మేఘముల మీద వెళ్తున్నాం. ఇప్పుడు నేను మీకు ప్రకటించింది ఏంటి? ఇందాక ఏం చెప్పాను? పరిశుద్ధులు, జ్యేష్ఠులు, అవునా? అయితే ఇక్కడ మనం చూద్దాం. ఆ మాట చెప్తున్నాను, వివరిస్తున్నాను చూడండి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. మరి మనం క్రీస్తునందు ఉన్న వాళ్ళం కాదా? మరి మనకంటే వివాహం లేకుండా, సపోజ్ నేను ఉన్నాను, మేమున్నాం, వివాహం లేకుండా ప్రతిష్ఠించుకొని కష్టం నష్టం అన్నీ ఎదుర్కొని ఏదైనా మాకంటే కొంచెం ప్రతిష్టలో ఉన్నవాళ్ళు, ఇంకొంచెం ప్రతిష్టలో ఉన్నవాళ్ళు లేరా? మాట్లాడరే? లోకాశలు వదిలేసుకొని, భార్య పిల్లలు సంసారం ఎన్ని వదిలేసుకొని, అన్నీ వదిలేసుకొని, ఆ బాధలు భరించి అన్నీ జయిస్తూ వెళ్ళేవాళ్ళు లేరా? మరి మాకంటే శ్రేష్ఠులు కాదా? మనకంటే శ్రేష్ఠులు కాదా? చెప్తున్నానండి, కాదంటారా? శ్రేష్ఠులే. అదేందన్న అయ్యగారు అట్టంటే మనం శ్రేష్ఠులు కాదు. శ్రేష్ఠులు కాదని నేను అంటలా. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అది? సపోజ్ నేను ఒక సేవకుని తయారు చేశాను అనుకుందాం. నాతో పాటు సమానుడు అవుతాడా? నా తర్వాత అవుతాడా? ఎందుకని? అభిషేకం ఒకటేగా. అభిషేకం ఒకటే కాదు, అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏంటి పిలుపులు ఉండాలి, ఆ వాడుకునే విధానం ఉండాలి, సంఘాలు ఎస్టాబ్లిష్ కష్టపడిన విధానం, ప్రయాసపడిన విధానం, ఎంత జరిగితే అది అంత. ఇప్పుడు చెప్పండి, దానికి దీనికి తేడా లేదా? అలాగే జ్యేష్ఠుల సంఘానికి మనకి తేడా ఉంది. కానీ మనకేదో దేవుడు స్థాయి తగ్గించి కిరీటాలు తగ్గించట్లా, ముందు లేస్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. సమాధుల్లో నుంచి ముందు లేస్తారు. అదే అంటాడు ఇక్కడ, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. సరే, వారు జ్యేష్ఠుల సంఘమా లేకపోతే ఇంకా మనకంటే ప్రతిష్టలో ఉన్న వాళ్ళ అనే కాదు, ముందు క్రీస్తునందు ఉన్నవారు లేస్తారంట. ఆ తర్వాత ఏమన్నాడు? ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువున వద్దకు ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదు అని అన్నాడు. అంటే ఇప్పుడు జ్యేష్ఠుల సంఘమైనా, క్రీస్తునందు ఉన్న వాళ్ళైనా, మనమైనా లేచేది వెళ్ళేది ఒకే ప్రదేశానికి. హల్లెలూయా చెప్పండి. తేడా ఏమి లేదు. కాకపోతే మనకంటే ముందు జ్యేష్ఠులు లేస్తారు.
ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని మీకు ఆ కోణంలో అర్థమయ్యేలాగా చెప్పాను అంతే. యాక్చువల్గా ఇదేంటంటే క్రీస్తునందుండి మృతులైన వారు. పౌలు గారు ఏమన్నాడు? నేను బతుకున్నాను, ఇప్పుడు యేసుప్రభు వస్తే నేను బతుకున్నాను కాబట్టి మార్పు చెంది వెళ్ళిపోతాను అంటున్నాడు. ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే సమాధిలో ఉంచి లేస్తాను అంటున్నాడు. ఇది సందర్భం ఇక్కడ. కానీ నేనేమంటున్నానంటే ప్రియులారా, జ్యేష్ఠుల సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తిరిగి లేచేటప్పుడు జ్యేష్ఠుల సంఘం అనే వాళ్ళు ఎవరు ఉన్నారు కనుక, వాళ్ళు పరలోకానికి ఎత్తపడతారు కనుక, వాళ్ళ గురించి ముందే రాయబడి ఉంది కనుక వాళ్ళు మనకంటే ముందు లేస్తారు అని అంటున్నాను. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడతారంట. మరి మనం పాడతామని రాయబడలేదు కాడ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. మీ మీ యొక్క రిసీవింగ్ పవర్ తగ్గుతుందని నాకు అర్థమైంది, నేను ముగిస్తున్నాను. కానీ ఒక్క మాట చెప్పండి, భూలోకం నుంచి ఎత్తబడేటువంటి వాళ్ళ గురించి రాయబడి ఉంది. పద్నాలుగో అధ్యాయం తీయండి, ప్రకటన 14వ అధ్యాయం. 3వ వాక్యం నుంచి, 14వ అధ్యాయం 3వ వాక్యం నుంచి. వారు సింహాసనం ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. వీరు జ్యేష్ఠుల సంఘం అని ఒక భావన ఉంది ఈ లోకంలో. అయితే వీళ్ళు యేసు ప్రభు వారి ఎదుట కొత్త కీర్తన పాడుతున్నారంట. ఎవరిళ్ళు? 1,44,000 మంది. 1,44,000 మంది గురించి ఇక్కడ చదువుతున్నాం మనం. చదవండి. పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. పరలోకానికి ఎత్తబడేటువంటి వారు భూలోకం నుంచి అని రాయబడిందా లేదా? ఏమండి, అర్థమైందా మీకు? భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది అంటే దాని అర్థం 1,44,000 మంది తప్ప ఆ గొర్రెపిల్ల కీర్తన కానీ మోషే కీర్తన కానీ ఎవరు నేర్చుకున్న జాలరు అని అన్నాడు ఇక్కడ. హల్లెలూయా చెప్పండి అందరూ. అంటే 1,44,000 మంది మాత్రమే నేర్చుకుని పాడే కీర్తన ఒకటి ఉంది. అది వాళ్ళే పాడతారు, మనకు లేదా రేంజ్ అంటున్నాను నేను. దేవుడు కొన్ని స్థానాలు, కొన్ని ఆధిపత్యాలు, కొన్ని అధికారాలు అందరికీ కాదు, వాళ్ళకున్న సమర్పణ, వాళ్ళకున్న స్థాయిని బట్టి ఉంది. మరి అది మన అందరూ లేచి పాడతారు ఆ కీర్తన అనలేదే. అక్కడ రాసి ఉన్నాడు పర్ఫెక్ట్గా, 1,44,000 మంది తప్ప ఆ కీర్తన ఎవరు నేర్చుకొన జాలరంట. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? 1,44,000 మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకొన జాలరో? ఎవరు నేర్చుకోలేరు, వాళ్ళే నేర్చుకుంటారు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. ఇప్పుడు చెప్పండి, భార్యాభర్తల వివాహం పవిత్రమైనది. ఇది భూలోకంలో దేవుడు ఏర్పరిచింది. ఎస్ ఆర్ నో? అవునా కాదా? మరి ఇది కాకుండా వివాహాన్ని చేసుకొని వివాహం చేసుకోకుండా ఇతర అక్రమమైన సంబంధాలు కలిగి ఉండి ప్రతిష్టలో ఉన్నాను, నేను వివాహం చేసుకోకుండా సేవ చేస్తూ ఇంకా రహస్య పాపాలు చేస్తే ఈడు స్త్రీ సాంగత్యమున అపవిత్రుడైన వాడని అర్థం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. అదేంటంటే ప్రియులారా, బాగా వినండి. అదేంటంటే ఈ 1,44,000 మంది స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. అది బయట వివాహం సంబంధించిందా కాదా అని నేను చెప్పట్లేదు. వివాహానికి సంబంధించింది అయితే ఈ ప్రతిష్టలో ఉన్న వాళ్ళు ఉండరు. ఈ వివాహం సంబంధించిన పెళ్లి చేసుకున్న సేవకుల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. చేసుకోకుండా ప్రతిష్టలో ఉండి తిరిగి తొలగిపోయి పాపం చేసి అపవిత్రులైపోయిన వాళ్ళు ఉన్నారే, అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ 1,44,000 మంది అపవిత్రులు కాకుండా ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు పరిశుద్ధంగా బతికిన వాళ్ళు. చదువుదాం. స్త్రీ సాంగత్యం ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల్లో నుండి కొనబడిన వారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ప్రథమ ఫలము అంటే జ్యేష్ఠుల సంఘం. ప్రథమ ఫలం భూలోకం నుంచి దేవునికి ఒక ప్రథమ ఫలం వీళ్ళండి.
ఆ రేంజ్లో బతుకుదామని ప్రయత్నం చేస్తే ఏమన్నా బాగుంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు గొర్రెపిల్ల వారు మాత్రమే నేర్చుకుంటారంట. అంతేకాకుండా వీళ్ళ నోట్లో ఏ అబద్ధము కనబడలేదు. వీరు అనింద్యులు, నిందలేని వాళ్ళు, అసలు అబద్ధమే ఆడని వాళ్ళు, పరిశుద్ధులు. వీళ్ళు దేవునికి ప్రథమ ఫలం అంట. భూలోకం నుండి పరలోకానికి 1,44,000 మంది. చెప్పండి, దేవుని కొరకు మనం ప్రథమ ఫలం అవ్వగలమా ఈ టైంలో? ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? గొర్రెపిల్ల కీర్తన వాళ్ళే నేర్చుకుంటారా? నేనేమంటానంటే, ఈ పరలోకానికి వెళ్ళే బ్యాచ్లో జ్యేష్ఠుల సంఘం దగ్గరికి వెళ్తున్నాం అన్నారు కదా, వాళ్ళ గురించి ముందే రాయబడి ఉందన్నారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. నేను ఒక ఆలోచన తీసుకొస్తున్నాను మీ దృష్టికి, అంతే. వాళ్ళ గురించి ముందే రాయబడి ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు అని పౌలు గారు అన్నాడు కదా, జీవంగల దేవుని పట్టణానికి వెళ్తున్నావు, వేవేల దూతల దగ్గరికి వెళ్తున్నావు. ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ? జ్యేష్ఠుల సంఘం, వాళ్ళ కొరకు ముందే రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళ యొద్దకు మనం కూడా వెళ్తున్నామంట. మనం వెళ్తున్నాం అంటున్నాడు పౌలు గారు కూడా. పౌలు గారు కూడా మనం వెళ్తున్నాం అంటాడు. హల్లెలూయా. మీకు అర్థమైందని అన్నది? అర్థమైతే ఎలా ఎందుకు కూర్చుంటారు? పౌలు గారు మనము వెళ్ళేదాము, ఆ జ్యేష్ఠుల సంఘంతో పాటు మనం కూడా వెళతాం. వాళ్ళ తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం కూడా యేసు ప్రభుతో పాటు అక్కడ ఉంటాం. సరే, ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే, 1,44,000 మంది పరిశుద్ధంగా బతికి యేసు ప్రభు దగ్గరికి భూలోకం నుంచి కొనబడి ప్రథమ ఫలంగా వెళ్తారు రాబోయే కాలంలో. ఎక్కడికి వెళ్తున్నాం అంటే జ్యేష్ఠుల సంఘం దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పండి. వారి మహోత్సవం ఉందంట. ఇప్పుడు చెప్పండి, తర్వాత ఏం మాట ఉంది? జ్యేష్ఠుల సంఘానికి ఒక మహోత్సవం ఉంది. ఎందుకు దేవుడు వారికి ఒక మహోత్సవాన్ని పెట్టాడు? భూలోకంలో వాళ్ళ అన్ని ఆశల కోరికలు అన్నీ చంపేసుకున్నారు. వాళ్ళకి ఏ ఆనందాలు లేవు, యేసు తప్ప. యేసు పిచ్చి తప్ప ఇంకోటి లేదు. వాళ్ళట్ట బతికిన వాళ్ళు. అందుకే దేవుడు పరలోకంలో, నేను అనుకుంటున్నాను, వాళ్ళ కొరకు ఒక మహోత్సవాన్ని పెట్టాడు. ఉత్సవం, పండగ. వాళ్ళ దగ్గరికి, వాళ్ళ మహోత్సవానికి వెళ్తున్నామంట మనం. దేవుని స్తోత్రం చెప్పండి. అంతేనా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి కూడా వెళుతున్నాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి విందుకు కూడా వెళుతున్నాం. ఇప్పుడు మీరు విందు బ్యాచా లేకపోతే పెళ్లి కుమార్తె కన్యక బ్యాచ్ అంటే అందరూ ఏం చెప్పారు? లేదు, పెళ్లి కుమార్తె బ్యాచే అన్నారు. పొరపాటున ఇక్కడ అన్నారు, కానీ అసలు బ్యాచ్ మొత్తం విందు బ్యాచ్ అయి ఉండొచ్చు. ఏజ్ రక్తం ఇచ్చి అదేం తక్కువ కాదు. నేనేమంటానంటే, పెళ్లి కుమార్తె అయితే మంచిది, విందు ధన్యులే. అలా పెద్ద తక్కువ బ్యాటిచ్ కాదు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పెళ్లి జరుగుతూ ఉంటే పెద్ద విందు, అసలు పెద్ద బెంచులు వేసి ప్రభు వేసేసి ఏసు రక్తం ఇచ్చి వడ్డీ చేస్తూ ఉంటారు. ఇక ఏమి తినే పనిలో ఉంటాం. ఆడ కూడా తింటమేనా? నేనేమంటానంటే, అక్కడ కూర్చోకంటే పెళ్లి కుమార్తె సంఘంలో ఉండాలని అంటున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగునుగా. బెస్ట్ థింగ్ ఆలోచించాలి కదా. విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ యూ? యూ హ్యావ్ టు థింక్ దట్. నాకు ఈ విందులోనే మంచిదే. విందులో ఉంటూ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి, ఆ విందుకి, పెళ్లి విందుకి పిలువబడిన వారు ధన్యులని రాయమో. అక్కడికి వెళ్ళారంటే ధన్యులే. ఆ బ్యాచ్ కూడా ఉన్నారు. ధన్యుల విందులో కూర్చున్న బ్యాచ్ కూడా ఉన్నారు. సాపదిండి బ్యాచ్ కూడా ఉన్నారు. ఎక్కడో సూర్యుడి వలె, నక్షత్రం వలె ప్రకాశిస్తూ ఉంటే యేసయ్య దూరంగా ఆ సింహాసనంలో కూర్చుంటే అన్ని కిలోమీటర్ల దూరంలో నించొని సాపదిండి వేసుకుని యేసు పరలోకంలో కూర్చునే వాళ్ళు కూడా, వాళ్ళని కూడా పోగొట్టుకోడు దేవుడు. గాడ్ విల్ నెవర్ లాస్ ఆఫ్ ఎనీవన్ బికాస్ హీస్ బిలీవింగ్ జీసస్. విశ్వాసము చేత, కృప చేత రక్షించబడతాం అంతే. దేవుడు ఎవరిని పోగొట్టుకోడు తన వారిని. ఆ అట్టట్ట విశ్వాసం ఇచ్చిన వాళ్ళు కూడా పైన స్థానం ఇస్తాడు. కాకపోతే జ్యేష్ఠుల స్థానం ఇస్తాడా? ఎక్కడ సార్ ఉండరా, ఓ పరలోకం లేదు, అమ్మలు కూర్చోపో. అట్టట్ట బతికినవాడిని, కష్టం. మంచి సమర్పణలో బతికినవాడిని, నమ్మకంగా సేవ చేసినవాడిని. అదే ప్రమాణ స్థాయిలు లేవా పరలోకంలో? బహుమానాలు లేవా? ఉన్నాయి. ఇప్పుడు ఒక 50 మంది రన్నింగ్కి వెళ్ళారు. 50 మంది రన్నింగ్కి వెళ్తే లాస్ట్లో ఉన్నాడు సంగతి ఏంది? లాస్ట్ వచ్చినోడు అక్కడ ఉన్నాడు. ఆ లాస్ట్ వాడికి ఫస్ట్ బహుమానం ఇస్తారా? ఏం చేస్తారు? పందెపు రంగంలో మొదట దాటినోడికే లాస్ట్ వాడికి ఈరు. అసలు లాస్ట్ వాడు ఏమన్నా జ్ఞాపకం చేసుకుంటారా? చివరండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని అంటారు. ఫోర్త్ ఇస్తే కన్సలేషన్ ప్రైజ్ ఇస్తారేమో, కన్నీరు దొరకటానికి. చివరివాడికి ఇస్తారా?
పందెపు రంగంలో ఓపికతో ముందు పరిగెత్తిన వాడికి కదా బహుమానం వచ్చేది. పౌలు గారు అంటాడు ఆ మాట, పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తండి, నిత్య జీవాన్ని చేపట్టండి. బహుమానాన్ని చేపట్టే భక్తి కావాలి, బహుమానాన్ని పొందే భక్తి కావాలి. అలాంటి భక్తి ప్రభు మనకు దయచేయునుగాక, ప్రభు మనం నడిపించునుగాక. మనం ఎక్కడికి వెళ్తున్నామో వచ్చే వారం మరికొన్ని ధ్యానాలు చేద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచి కళ్ళు మూసుకుని ఏకీపిద్దాం.